చెప్పండి, మా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? మేము వచ్చి రావడం వల్ల, మమ్మల్ని తీసుకురావడం వల్ల మీరు ఎలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? మేము ఎప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. మీకే ఏమైనా ఇబ్బంది జరిగిందేమో మేము తెలుసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ జరిగేటువంటి ట్రిప్పుల్లో ఏమైనా సరి చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయేమో మేము చూసి వాటిని మేము సరి చేసుకుంటాము. మీ అందరూ కూడా ట్రిప్ బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాము. ఓకే అండి అయ్య గారు. మీ అందరి సపోర్ట్ ఇంకా మంచి మంచి ట్రిప్పులు, మంచి మంచి దివ్య దేశాలు, మంచి మంచి క్షేత్రాలు మనందరం కూడా సేవించుకుందాం. చూద్దాం అయ్య గారు, మీరుంటే, మీ తోడుంటే మేము ఎక్కడికైనా వస్తూ ఉంటాం. ఓకే రాజలక్ష్మి గారు, ప్రతి చోట గుడికి వెళ్ళే ముందే ఆ గుడి విశిష్టత గురించి వివరించి, లోపల ఎలా ఉంటారు, ఏంటి, ఏం చూడాలనేది కూడా మీరు వివరించి చెప్పడం వల్ల మేమైతే చాలా బాగా దర్శనం చేసుకోవడం జరిగిందండి. మామూలుగా వెళ్ళొచ్చుంటే మాకు అంత బాగా దర్శనం అయ్యేది కాదేమో, అంటే చూసి వచ్చే వాళ్ళం, కానీ గుడి విశిష్టత, ఆ పురాణాల గురించి మాకు తెలిసేది కాదు. ఇప్పుడైతే స్థల పురాణాలు అవన్నీ మాకు తెలిసినాయి కొంచెం వరకు. మీరు ఉండడం వల్ల అయితే మాకైతే హ్యాపీ అనిపించింది. మా వల్ల మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీ అందరి వల్ల నాకైతే ఏమీ ఇబ్బంది అయితే అనిపించలేదు. ఓకే, ఒకే కుటుంబంలో కలిసి శుభ్రంగా యాత్ర పూర్తి చేసుకున్నాం. ఓకే, మీరందరూ పెరుమాలను సేవించుకొని చక్కగా సంతోషపడితే అదే నాకు 10,000. ఓకే, థ్యాంక్ యూ మేడం.